రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు చోట్ల మాజీ హోంమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి 71వ జయంతి వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఇంద్రారెడ్డి జయంతిని ఘనంగా జరిపారు. డైరీ ఫామ్ దగ్గర జరిగిన జయంతి వేడుకలలో బీఆర్ఎస్ ఇన్ఛార్జు పటోళ్ల కార్తిక్ రెడ్డి పాల్గొని ఇంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మన డైరీ ఫామ్ చౌరస్తాలో ఇంద్రారెడ్డి గారి యొక్క 71 జయంతి సందర్భాన ఇంత గొప్పగా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన రాయన్నర్ సర్కిల్ సంబంధించిన నాయకులందరికీ, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. ఇంద్రారెడ్డి గారు ఉన్న రోజులు కూడా జీవితాన్ని ఒక పోరాటంలో ఆయన బతుకున్న 45-46 సంవత్సరాలు అన్నీ కూడా ఎలా పోరాటం చేయాలా, ప్రజా సమస్యల మీద ఎలా పోరాటం చేసి నెగ్గాలా, ప్రజా సమస్యల పట్ల ఎట్లా మనము స్పందించాలో ఒక ప్రజానాయకుడిగా అనేది ఒక ఉదాహరణగా ఇంద్రారెడ్డి గారి జీవితం సాగింది. అదే ఒక బాటలో, అదే ఒక మార్గంలో మేము కూడా ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కూడా, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏ సమస్య మీద కూడా పోరాటం చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు. ముఖ్యంగా నేను ఈ మధ్యలో బాగా మాట్లాడుతున్న విషయం, మన ప్రాంతం నుంచి ఏదైతే మెట్రో రైల్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ చేసినారో ఆ పైన నేను ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడడం జరిగింది. దాని మీద పోరాటం మొదలు ముమ్మాటికి మెట్రో రైలు రావడంతో మన ప్రాంతంలో మార్పులు వస్తాయని, ఆర్థికంగా మన ప్రాంతం బాగుపడతాయని ఒక గట్టి నమ్మకంతో ఉన్న వ్యక్తిగా ఈ యొక్క పోరాటానికి మీరందరూ కూడా సహకరించాలి. ఇంద్రారెడ్డి గారి యొక్క జయంతి సందర్భాన ఈ యొక్క పోరాటానికి స్ఫూర్తి కలిగించాలని చెప్పి మా నాన్నగారి ఆత్మకి నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా